జగనన్న ఐరన్ లెగ్ అంటున్నారు. పెనమలూరు టికెట్ ఇవ్వవా అని చెప్పేసి దేవినేని అవినాష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అడిగినట్టుగా నేను ఒక టైటిల్ పెట్టాను. నిజానికి చూస్తే దేవినేని అవినాష్ పెనమలూరు టికెట్ అడిగాడు అని చెప్పేసి విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే అందుతోంది. కానీ దేవినేని అవినాష్ తనని తాను ఐరన్ లెగ్ అని చెప్పేసి అంటున్నారని జగన్మోహన్ రెడ్డి దగ్గర చెప్పుకున్నారా లేదా అనే విషయం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఎందుకని అంటే నిజానికి దేవినేని అవినాష్ గురించి ఇంటర్నల్గా ఉన్న టాక్ అయితే ఇదే. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఆయన నిక్నేమ్ ఏంటంటే పొలిటికల్ ఐరన్ లెగ్గు అని చెప్పేసి, ఆయన ఏ పార్టీలోకి వెళితే ఆ పార్టీ ఓడిపోతుంది అని చెప్పేసి ఆయన మీద ఒక వదంతి ఉంది. నిజానికి ఆ మాట వాస్తవమేనని మీకు కూడా అనిపించవచ్చు. ఎందుకంటే నాకు అనిపించింది కృష్ణా జిల్లాలో టాక్ విన్న తర్వాత, ఏమో ఏంటి ఇలా అంటున్నారు, నిజమేనా, వాస్తవాలు కూడా అంతకు దగ్గరగా ఉన్నాయే అని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే ఆయన 2014 ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేశారు. దేవినేని నెహ్రూ రాజకీయ వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన దేవినేని అవినాష్ విజయవాడ ఎంపీగా 2014లో కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకొని అక్కడి నుంచి విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆనాడు ఓడిపోయారు. ఆ తర్వాత దేవినేని అవినాష్, దేవినేని నెహ్రూ ఇద్దరూ కూడా వెళ్ళి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు కొన్నాళ్ల తరువాత. ఎందుకంటే దేవినేని నెహ్రూ ఫస్ట్ అసలు తన పొలిటికల్ కెరియర్ స్టార్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ నుంచి. సో కాబట్టి ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలనుకున్నారో ఏమో తెలియదు, లేదా ప్రస్తుత పరిస్థితులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నాయని భావించారో ఏమో తెలియదు, వెళ్ళి ఆయన తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకున్నారు. కప్పుకోవడమే కాదు, నేను చనిపోతే నా ఒంటి మీద కూడా తెలుగుదేశం పార్టీ జెండా కప్పాలి అని చెప్పారు. సో ఆయన అనుకున్నదే జరిగింది. ఆయన ఒంటి మీద తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకుని ఆయన వెళ్ళిపోయారు. సో అయితే ఆయన చనిపోయిన తర్వాత నిజం చెప్పాలంటే చంద్రబాబు దేవినేని అవినాష్కి తెలుగుదేశం పార్టీలో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఆయన నియమించారు. అలాగే ఇంపార్టెన్స్ కూడా ఆ స్థాయిలోనే ఇచ్చారు. ఏదో పదవి కట్టబెట్టేసి పేరుకి పదవి ఇచ్చాం కదా నువ్వు పక్కన ఉత్సవ విగ్రహంలా కూర్చోబెట్టలేదు. ఆయనకి చాలా మంచి అవకాశాలు ఇచ్చారు, మాట్లాడే అవకాశాలు ఇచ్చారు. సో అయితే దేవినేని అవినాష్ వాటిని ఆ స్థాయిలో ఉపయోగించుకోలేకపోయారు. 2019లో చంద్రబాబు దేవినేని అవినాష్కి ఎక్కడా ద్రోహం జరగకూడదు, లోపం జరగకూడదు, ఎందుకంటే తన తండ్రి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి అక్కడే చనిపోయారు, ఆ పార్టీలో ఉండగానే చనిపోయారని చెప్పేసి దేవినేని అవినాష్కి అక్కడ గుడివాడ నియోజకవర్గంలో అకామిడేట్ చేశారు. గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అప్పటికే రావు వెంకట్రావు అలాగే పెనమనేని ఫ్యామిలీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళని కన్విన్స్ చేసి దేవినేని అవినాష్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. అయితే అవినాష్ ఏం చేశాడు, పోటీ చేశాడు. కానీ కొడాలి నాని చేతిలో ఓడిపోయిన అవినాష్ అదే కొడాలి నాని చేయబట్టుకుని వెళ్ళి 2019 తర్వాత అంటే ఎగ్జాక్ట్గా 2020 ఆ టైంలో అనుకుంటా వెళ్ళి వైసీపీలో జాయిన్ అయిపోయారు. సో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీ కూడా ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు, కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోయింది, ఆయన కూడా ఓడిపోయారు. ఇక 2024 వద్దాం. 2024 ఎన్నికల్లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అంటే గద్దె రామ్మోహన్ మీద పోటీ చేశాడు. గద్దె రామ్మోహన్ మీద పోటీ చేసినప్పుడు చాలా మెజారిటీతో గద్దె రామ్మోహన్ గెలిచారు. దేవినేని అవినాష్ ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఖాళీగానే ఉంటున్నాడు అవినాష్. అంటే మూడోసారి పోటీ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆ పార్టీలోనూ ఆయన ఓడిపోయాడు, ఆ పార్టీ కూడా ఓడిపోయింది, ప్రభుత్వాన్ని కోల్పోయింది. చూడండి, 3 సార్లు 3 పార్టీలు, ఆయన పోటీ చేసిన పార్టీ ఓడిపోయింది, ఆయన ఓడిపోయాడు. సో అందుకనే ఆయన్ని ఐరన్ లెగ్ అంటూ వస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఇష్టుడుగా, అత్యంత సన్నిహితుడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వస్తున్నాడు దేవినేని అవినాష్. మరి భవిష్యత్తులో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాడు, ఎలా పోటీ చేస్తాడని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. ఇప్పటికైతే ఆయన పార్టీ మారలేదు. ఈ మధ్య కాలంలో అవినాష్కి ఒక ఆఫర్ ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి, అవినాష్ నువ్వు విజయవాడ ఎంపీగా పోటీ చేయవయ్యా అని చెప్పేసి. అవినాష్ వెంటనే వద్దు జగనన్న, నాకు ఇంకా పొలిటికల్ కెరియర్ చాలా ఉంది, నాది ఏజ్ కూడా తక్కువే, ఎప్పుడైనా నేను రిటైర్ అవ్వాలనుకున్నప్పుడు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి విజయవాడ ఎంపీగా పోటీ చేస్తాను అని అన్నట. అదేంటి అవినాష్ అలా అంటున్నావనంటే, చూసావు కదా జగనన్న, 2014లో కోనేరు రాజేంద్ర ప్రసాద్ వైసీపీ తరఫున విజయవాడ ఎంపీగా పోటీ చేశారు, ఆయన ఓడిపోయాడు. ఆ తర్వాత 2018లోనో ఏమో ఆయన చనిపోయాడు. ఆ తర్వాత 2019లో పొట్లూరి వరప్రసాద్ ప్రొడ్యూసర్, ఆయన విజయవాడ ఎంపీగా పోటీ చేశాడు. తర్వాత నువ్వు పట్టించుకోలేదు, ఆయన పార్టీలో యాక్టివ్గా లేడు. తర్వాతి కాలంలో ఆయన నువ్వు పక్కన పెట్టేశావు, టికెట్ కూడా ఇవ్వలేదు, ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. ఆ తర్వాత 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి విజయవాడ ఎంపీగా పోటీ చేసిన కేసినేని నాని పరిస్థితి చూడు ఏమైపోయిందో.
ఆయన ఏకంగా నేను పొలిటికల్ సన్యాసం తీసుకుంటున్నాను అని చెప్పేసి ఆయనే అనౌన్స్ చేసుకున్నాడు. మరి నేను కూడా పోటీ చేశానంటే నా పరిస్థితి కూడా అంతే అయిపోద్ది. నాకు విజయవాడ ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదు, కోరిక లేదు, నన్ను వదిలేయనంటే సరే కృష్ణా జిల్లా ఇన్ఛార్జిగా ఉండవయ్యా అని చెప్పేసి కృష్ణా జిల్లా ఇన్ఛార్జిని చేశాడు జగన్మోహన్ రెడ్డి. అయితే మరి ఏమైందో ఏమో తెలియదు, సడన్గా దేవినేని అవినాష్ అన్నా నేను పెనమలూరు నుంచి పోటీ చేస్తాను, నాకు పెనమలూరు టికెట్ ఇవ్వు అని చెప్పేసి అంటున్నాడట. అదేంటి నువ్వు ఇక్కడ విజయవాడ ఈస్ట్లో పోటీ చేసావు కదా, ఏమైంది అని అంటే ఏమో అన్నా గెలుస్తానో లేదో డౌట్గా ఉంది అని చెప్పేసి అంటున్నాడట. ఇది ఇంటర్నల్ సమాచారం. లేదంటే జగన్మోహన్ రెడ్డిని పెనమలూరు టికెట్ దేవినేని అవినాష్ అడిగాడని చెప్పేసి ఎందుకు తెలుస్తుంది? మేబీ పెనమలూరులో పోటీ చేస్తే గద్దె రామ్మోహన్ తనయుడిని దించుతారు 2029లో అని చెప్పేసి టాక్ నడుస్తుంది తెలుగుదేశం పార్టీ నుంచి. మరి గద్దె రామ్మోహన్ తనయుడి మీద పోటీ చేస్తే అసలు గెలిచే ఛాన్స్ ఉండదు అని చెప్పేసి మేబీ ఇంటర్నల్గా దేవినేని అవినాష్కి ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందేమో. అందుకే ఇప్పుడు ఆయన చూపంతా కూడా పెనమలూరు మీద పడింది. పెనమలూరు టికెట్ కావాలని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. ఎందుకో పెనమలూరు మీద నేతలందరికీ అంత మోజు. గతంలో తెలుగుదేశం పార్టీ నేత దేవినేని అవినాష్ కూడా దేవినేని ఉమామహేశ్వరరావు కూడా ఒకానొక సందర్భంలో చంద్రబాబు నాయుడిని పెనమలూరు టికెట్ ఇవ్వండి నాకు అని చెప్పేసి అడిగారట. ఇప్పుడు దేవినేని అవినాష్ కూడా పెనమలూరు టికెట్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకని అంటే కమ్మ సామాజిక వర్గం నేతలు ఏ పార్టీలో ఉన్నా సరే పెనమలూరు టికెట్ కోరుకుంటారు. కారణం ఏంటంటే పెనమలూరులో కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. అయితే గతంలో పెనమలూరులో పోటీ చేసిన బోడే ప్రసాద్కి కూడా తెలుగుదేశం పార్టీ చివరి నిమిషంలోనే ఇచ్చింది టికెట్. అయినా ఆయన జోగి రమేష్ మీద మంత్రిగా పనిచేశారు కదా వైసీపీలో, జోగి రమేష్ మీద మంచి మెజారిటీతోనే గెలిచారు. చివరి నిమిషంలో టికెట్ ఇచ్చిన మంచి మెజారిటీతో బోడే ప్రసాద్ గెలిచాడు. కాబట్టి నాకు కూడా అక్కడే టికెట్ నువ్వు ఇవ్వన్నా, నువ్వు ఇస్తే నేను ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటాను, పెనమలూరులో నాకు మంచి మెజారిటీ వస్తుంది, నేను ఖచ్చితంగా గెలిచి తీరుతాను, మా కమ్మ సామాజిక వర్గం ఓట్లు పెనమలూరులో ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి విజయవాడ ప్రస్తుతం ఈస్ట్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా, కృష్ణా జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న దేవినేని అవినాష్ జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నాడట. మరి జగన్మోహన్ రెడ్డి నిజంగానే పెనమలూరు టికెట్ అవినాష్ చేతిలో అవినాష్ చేతిలో పెడతారా? అవినాష్ని తీసుకొచ్చి పెనమలూరులో పెడితే విజయవాడ ఈస్ట్ని ఎవరు చేతికిస్తారు? విజయవాడ ఈస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎవరిని తీసుకొచ్చి పెడతారు? సో మరి ఇప్పటి వరకు పెనమలూరు ఎవరి చేతిలో ఉంది? పెడన్లో పోటీ చేసి ఆ తర్వాత పెనమలూరుకు వచ్చిన జోగి రమేష్ చేతిలో ఉంది. మరి జోగిని తీసుకువెళ్ళి ఎక్కడ పెడతారు? జోగి ప్రస్తుతం జైల్లో ఉన్నారనుకోండి, ఆయన కుమారుడిని లేకపోతే ఆయన్ని పోటీ చేయించాలని చెప్పేసి అనుకుంటున్నారు కదా, మరి ఆయన్ని ఎక్కడ పెడతారు? దేవినేని అవినాష్ని ఎక్కడ పెడతారు? ఇవంతా కూడా పెద్ద కన్ఫ్యూజన్గా ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? నిజంగానే జగన్మోహన్ రెడ్డి దేవినేని అవినాష్కి పెనమలూరు టికెట్ ఇస్తారా? మరి పెనమలూరు టికెట్ ఇస్తే ఇక్కడ విజయవాడ ఈస్ట్లో ఎవరిని నిలబెడతారనుకుంటున్నారు? సో పెనమలూరు టికెట్ ఇచ్చిన దేవినేని అవినాష్ పెనమలూరులో గెలుస్తాడనే నమ్మకం మీకుందా? గెలుస్తాడనుకుంటే గెలుస్తాడని, లేదంటే లేదని మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.